నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైవ్ యూట్యూబ్. ఇవాల్టి మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ సాక్షి అప్లికేషన్. సో రీసెంట్‌గా అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఏ మినిస్ట్రీ కంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్‌కి ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ ఛార్జ్‌లో ఉన్నటువంటి మినిస్టర్ సో సాక్షి అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సాక్షి అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎంపీ ల్యాడ్స్కి సంబంధించిందనమాట. సో ఎంపీ ల్యాడ్స్ అంటే మనకు తెలుసు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉండేటువంటి ఒక స్కీమ్ అనమాట. సో ఎంపీస్కి ఉండేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దానికోసం ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ ఈ సాక్షి అప్లికేషన్ ఏదైతే ఉందో అది యొక్క ఎంపీ ల్యాడ్స్ని కరెక్షన్ చేయడం కోసం అండ్ దాన్ని బెటర్గా వాడుకోవడం కోసం ఏర్పరిచినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్. ఇక్కడ అసలు ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే ఏంటి? సో ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, దాన్ని మన ఎంపీ ల్యాడ్ స్కీమ్ అని అంటాం. సో ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1994 టైంలో ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ నిధులు అనేవి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కొంత నిధులు అనేవి కేటాయించబడతాయి. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కేటాయించిన నిధులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గాల్లో అవసరమైనటువంటి ఆస్తులు సమకూర్చడానికి, అంటే కమ్యూనిటీ పరంగా ఆస్తులు సమకూర్చడానికి, ప్రజలకి ఏవైతే అవసరమో ఫెసిలిటీస్ పరంగా వాటిని అందించడానికి ఈ యొక్క నిధులు అనేవి వినియోగించబడతాయి. సో ఎటువంటివంటే వాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గాల్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పబ్లిక్ పరంగా, హెల్త్ పరంగా, శానిటేషన్ పరంగా, రోడ్స్ పరంగా ఇటువంటి వాటిలో వీళ్ళకి ఇచ్చినటువంటి ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి నిధులని వినియోగించి వాళ్ళు ఆ యొక్క అవసరాలు అనేవి ప్రజలకు ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా కొంత నిధులు అనేవి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఇస్తారు. సో ఇక్కడ ఉండేటువంటి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు యొక్క ప్రోగ్రామ్ కింద ఇచ్చినటువంటి నిధులని ఏ విధంగా చేస్తున్నారు, అంటే ఇచ్చినటువంటి నిధులను ఏ విధంగా వినియోగిస్తున్నారు అండ్ ఎలా చేయాలని వాళ్ళు సంకల్పిస్తున్నారు అండ్ ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత వాటిని కరెక్ట్గా వినియోగిస్తున్నారా లేదా అని మానిటరింగ్ చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా నిధుల వినియోగం చేసి కరెక్ట్గా నిధులని సకాలంలో సరిగ్గా వాడారా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ సాక్షి అప్లికేషన్ అనేది కొత్తగా తీసుకుని వచ్చింది. సో ఇదేంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఫండింగ్, ఆ ఫండ్ ఫ్లో ప్రొసీజర్ అంటే అది అసలు ఆ నిధులు ఏ విధంగా కేటాయించబడుతున్నాయి, ఏ విధంగా వినియోగించబడుతున్నాయి అనేటువంటి మొత్తం తెలుసుకోవడానికి లాంచ్ చేసినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్. సో ఈ సాక్షి అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కోసం ఉపయోగించాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఏవైతే ఇస్తున్నారో ఆ నిధులన్నీ కూడా సరైన ప్లేస్లో వినియోగిస్తున్నారా లేదా, ఏ విధంగా అమౌంట్ అనేది మేనేజ్ చేస్తున్నారు, అవి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కరెక్ట్గా జరుగుతున్నాయి లేదా, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం ఈ సాక్షి అప్లికేషన్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఇటువంటి మొబైల్ అప్లికేషన్ తీసుకొని రావడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబుల్. సో దీని ద్వారా ఏంటంటే ఎంపీస్కి నియర్లీ ఎవ్రీ ఇయర్ కూడా 5 crores అమౌంట్ వరకు కూడా నిధులు అనేవి ఇవ్వబడతాయి. సో 5 crores అమౌంట్ని ఏ పర్పస్ కోసం వినియోగిస్తున్నారు అంటే అక్కడ హెల్త్ కావచ్చు, రోడ్ సెక్టార్ కావచ్చు, పబ్లిక్ అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం లేదా ఆ యొక్క నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, ఈ విధమైనటువంటి వాటిలో దేనికోసం ఆ నిధులు కేటాయిస్తున్నారో అలాట్ చేయడం ఏ విధంగా ఉంది అండ్ నిధులు అనేవి కరెక్ట్గా వినియోగించబడుతున్నా లేదా అనే విధంగా ట్రాక్ చేయడం కోసం అండ్ ఆ ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ కనుసన్నల్లో కరెక్ట్గా జరిగే విధంగా ఈ నిధులు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడానికి ఈ యొక్క యాప్ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంపీస్కి కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఇంకా కొత్తగా కావాలి అంటే ఈ అప్లికేషన్ ద్వారా రేస్ చేసి ఆ అమౌంట్ అనేది వాళ్ళు దానికోసం కేటాయించడానికి సదుపాయం కూడా ఇందులో ఉందన్నమాట. అండ్ రియల్ టైమ్ యాక్సెస్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు
సో ఒక పథకం కోసం కొంత నిధులు కేటాయించారు. బట్ ఆ పథకం కన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు ఆ నిధుల్ని దీనికోసం కేటాయించే విధంగా, ఇంకొక కొత్త పని కోసం, ఇంకా ఇంపార్టెంట్ వర్క్ కోసం కేటాయించే విధంగా రియల్ టైమ్ యాక్సెస్ అనేది దీనికి ఇవ్వబడింది. అంటే వాళ్ళకి అత్యవసరమైనటువంటి నిధిలాగా కూడా దీన్ని వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్నమాట. ఎటువంటిదంటే పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్స్ కన్నా. అలా రోడ్స్ కన్నా కూడా పబ్లిక్ హెల్త్ పరంగా వాళ్ళు ఏదైనా డబ్బులు కేటాయించాల్సి వస్తే ఆ యొక్క అమౌంట్ అనేది దానికి ఈజీగా కేటాయించడానికి వీలు కలుగుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎమర్జెన్సీ నీడ్స్ అనేవి వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు త్వరగా రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి సహాయాలు చేయడానికి వీలు కలుగుతుంది. స్ట్రీమ్ లైన్డ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏంటంటే ఎంపీస్ ఏవైతే నిధులు కేటాయిస్తూ ఉంటారో ఆ కేటాయించిన నిధులు అనేవి అది రిలవెంట్ అథారిటీస్, లైక్ ఇప్పుడు రోడ్స్ పరంగా వర్క్ చేయాలంటే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి అథారిటీస్ అన్నిటితోటి కమ్యూనికేట్ అవ్వాలి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి ఒక విధంగా, అండ్ ఏదైనా వాణిజ్యపరమైనటువంటి అంశాలు అయితే లైక్ ట్రేడింగ్ బిజినెస్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనికేషన్కి మార్కెట్స్ కనుక ఏర్పాటు చేస్తే అక్కడ మార్కెటింగ్ చేయగలిగేటువంటి అథారిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇలా కమ్యూనికేషన్ అనేది పాసిబిలిటీ అవుతుందో, సో ఎంపీస్ అవసరమైనటువంటి అన్ని రంగాల వ్యక్తులతోటి అండ్ ఇక్కడ అవసరమైనటువంటి విభాగాలతోటి కూడా ఈజీగా కమ్యూనికేట్ అయ్యేటువంటి ఫెసిలిటీ కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎటువంటివి, ఇక్కడ మనం ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, సపోజ్ ఒక రోడ్ అనేది కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసేటప్పుడు ఏ పని ఎంతవరకు వచ్చింది, ఎలా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ వస్తుంది. ట్రాన్స్పరెన్సీ ప్రమోషన్. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇచ్చినటువంటి నిధులు అనేవి మొబైల్ అప్లికేషన్ ద్వారా చెక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందో, ఎప్పటికప్పుడు కూడా మనకి కేటాయించినటువంటి నిధుల ద్వారా చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వర్క్ ఎలా ఉంది, కంప్లీట్ అయిందా లేదా, ఏదైనా పెండింగ్ వర్క్ ఉందా, లేదా నిధులు కొరతగా ఉందా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. సో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. నిధులని కేటాయించి ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నష్టం అనేది జరగకుండా, అవినీతి అనేది జరగకుండా, కేటాయించిన నిధులు అనేది సక్రమంగా ప్రాజెక్టుకి వినియోగించబడే విధంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో ముఖ్యంగా ఉంది. అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా వాడుకోవడానికి, ఇక్కడ కూడా నష్టం కలగకుండా ఈజీగా బడ్జెట్ మేనేజ్మెంట్ చేయడానికి మనకి ఈ అప్లికేషన్ అనేది ఒక ఫీచర్ని కలిగించేస్తుంది. అండ్ ఎంపీస్కి మానిటర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ యొక్క ఏదైనా ప్రాజెక్ట్లో ఎంత ఖర్చు జరిగింది, ఎంత నిధులు అనేవి ఇంకా అవసరమైతే అని అసెస్మెంట్ చేసుకోవడానికి కూడా, బడ్జెట్ని మేనేజ్ చేయడానికి కూడా ఈ యొక్క ఈ సాక్షి అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.